వెల్కమ్ బ్యాక్ టు ఎండ్ ఆఫ్ బిజినెస్. ఈ రోజు అయితే మనము ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ లో ఒక కోర్ సపోర్ట్ కంపెనీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ కంపెనీ వచ్చేసి గుజరాత్ టూల్ రూమ్ లిమిటెడ్ కంపెనీ. సో ఇది ఫ్లాషీ కన్జ్యూమర్ బ్రాండ్ అయితే కాదు, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాక్ బోన్ కి డైరెక్ట్ గా సపోర్ట్ చేసే ఒక ఇంజనీరింగ్ కంపెనీ అన్నమాట. మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు ఒకవేళ మా ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో దట్ మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. గుజరాత్ టూల్ రూమ్ లిమిటెడ్ అనే కంపెనీ టూలింగ్, డైస్, మాల్స్, జిగ్స్, ఫిక్చర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో స్పెషలైజ్ అయిన కంపెనీ అన్నమాట. సో సింపుల్ గా చెప్పాలంటే కార్స్, ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్, మెటల్ కాంపోనెంట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ముందు కావాల్సిన టూల్స్ అండ్ మోల్డ్స్ ని ఆ, ఈ ఈ ఈ కంపెనీ అనేది డిజైన్ చేసి వాటికి సప్లై చేస్తుంది అనమాట. సో గుజరాత్ టూల్ రూమ్ మెయిన్ గా ఎందుకోసం వర్క్ చేస్తుందంటే ఇండస్ట్రియల్ టూల్స్, ప్రిసిషన్ డైస్ అండ్ మోల్డ్స్, ఇంజనీరింగ్ కాంపోనెంట్స్, టూల్ సొల్యూషన్స్ అన్నమాట. అండ్ వీటి ఆటోమొబైల్ కానీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్స్, మెటల్ ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీస్ కి టూల్స్ అండ్ మోల్డ్స్ ని సప్లై చేస్తుంది అనమాట. సో ఈ టూల్స్ అనేది లేకుండా ఫ్యాక్టరీలో ఒక సింగిల్ ప్రోడక్ట్ కూడా స్టార్ట్ కాదనమాట. అయితే కంపెనీ అడ్వాన్స్డ్ సిఎన్సి మెషిన్స్, ప్రిసిషన్ మెషినింగ్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తుంది. కస్టమైజ్డ్ డిజైన్ టు క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి టూల్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో క్వాలిటీ అండ్ అక్యూరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుజరాత్ టూల్ రూమ్ ఇన్స్పెక్షన్, టెస్టింగ్, క్యాలిబరేషన్ మీద ఫోకస్ అనేది ఎక్కువగా పెడుతుంది. సో టూలింగ్ ఇండస్ట్రీస్ లో కాంపిటీషన్ ఉంటుంది, కానీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కి రిపీట్ ఆర్డర్స్ అనేది వస్తాయన్నమాట. వన్స్ ఒక ఓఈఎం ఆర్ ఫ్యాక్టరీ గుజరాత్ టూల్ రూమ్ టూల్స్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి కూడా సేమ్ వెండర్ ని కంటిన్యూ చేస్తారు. అందుకే ఈ బిజినెస్ అనేది స్టికీ నేచర్ లో ఉంటుందన్నమాట. సో ఈ గుజరాత్ టూల్ రూమ్ వచ్చేసి టూలింగ్ బిజినెస్ ప్రాజెక్ట్ బేస్డ్ ఉన్న కంపెనీ. ఆటో అండ్ ఇండస్ట్రియల్ క్యాపెక్స్ సైకిల్ బట్టి ఆర్డర్స్ అనేది ఇంక్రీజ్ ఆర్ స్లో అవ్వచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ ఇండియాలో పెరుగుతుంటే టూలింగ్ డిమాండ్ అనేది ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది అనమాట. ఇండియాలో మేక్ ఇన్ ఇండియా, పిఎల్ఐ స్కీమ్స్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బూమ్, ఈవీ ప్రొడక్షన్ గ్రోత్ ఇవన్నీ టూలింగ్ డిమాండ్ కి చాలా స్ట్రాంగ్ డ్రైవర్స్ గా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో ప్లాస్టిక్ మోల్డ్స్, ఈవీ కాంపోనెంట్ టూల్స్, ప్రిసిషన్ డైస్ కి ఫ్యూచర్ లో డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో సింపుల్ గా చెప్పాలంటే గుజరాత్ రూమ్ టూల్స్ లిమిటెడ్ ఒక గ్రౌండ్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనుబెల్ట్ అనమాట. ప్రోడక్ట్ కనిపించకపోయినా సరే, కానీ ప్రోడక్ట్ ని క్రియేట్ చేయడానికి కావాల్సిన టూల్స్ ని తయారు చేసే కంపెనీ ఈ ఈ గుజరాత్ టూల్ రూమ్ కంపెనీ అన్నమాట. ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ స్టోరీని ఇండైరెక్ట్ గా ప్లే చేయాలి అంటే టూలింగ్ కంపెనీస్ లో రోల్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది అనమాట. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రోజు అయితే మనము గుజరాత్ టూల్ రూమ్ లిమిటెడ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో బెస్ట్ బిజినెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారు కాబట్టి డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.